హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఛానల్ జ్యోతి స్పార్కిల్ అండి. నేను మీ లలిత. అయితే ఈరోజు మాకు కొత్త ఇంటి కిచెన్ టూర్ని మీకు చూపించాలనుకుంటున్నానండి. సో అది యూ టైప్ కిచెన్ అంటాం కదా, అలా ఒకసారి వారు చూడండి. సో ఇది యూ టైప్ కిచెన్ అని చెప్పాను కదా, ఇలా కౌంటర్ ఇలా యూ టైప్ వచ్చిందనమాట. బేసిక్గా కిచెన్ ఎంట్రన్స్ అయితే ఇది అవుతుందండి. డైనింగ్ నుంచి కిచెన్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇది ఇక్కడ ఇలా పిల్లర్ వచ్చింది. ఈ పిల్లర్ని కొంచెం చూడటానికి బాగాలేదనేసి దీన్ని మళ్ళీ ప్లేవుడ్తో కన్సిల్ చేయించి దీనికి యాక్రిలిక్ షీట్తో మొత్తం ఇలా కవర్ చేస్తామన్నమాట. ఇటు సైడ్ పిల్లర్ వచ్చింది కాబట్టి దీనికి ఆపోజిట్గా మళ్ళీ సేమ్ ఒక చిన్న క్రాకరీ సెల్ఫ్ లైట్ చేసుకున్నాము. ఇది కిచెన్ ఎంట్రన్స్ కాబట్టి దీన్ని మళ్ళీ ఒక ఆర్చ్ ఇలా చేయించాము. చిన్న క్రాకరీ యూనిట్ చూడండి. మధ్యలో గ్లాస్ వస్తుంది, కిందకి ఒక ఇలా సెల్ఫ్, అలాగే పైన కూడా సెల్ఫ్. ఈ హ్యాండిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చాలా వెతికి ఈ హ్యాండిల్స్ బ్లాక్లో కనిపించాయి, ఇలా తీసుకున్నాము. యాంటిక్ పీస్లా అనిపిస్తుంది. ఇదిగో ఓవరాల్గా ఇలా లాంగ్ ర్యాక్ వచ్చింది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మన క్రాకరీ మొత్తం గ్లాస్ ఐటమ్స్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ ఇలా ఉంచుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని బార్ కౌంటర్ అని కూడా అంటారంట. మన ఇంట్లో బార్ కౌంటర్ మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇలా క్రాకరీతో సెట్ చేసుకున్నాను. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ అని చెప్పాను కదా, దీనికి ఇలా 2 శాండిల్స్ ఇచ్చుకున్నాం అనమాట. మనకి రెస్టారెంట్స్లో ఉంటుంది కదా, పైన మనకి క్యాండిల్ లైట్ డిన్నర్స్ అలాంటప్పుడు పైన శాండిల్స్ అలా 2 పెట్టించాము. ఈ ఆర్చ్ నుంచి ఇలా ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి యాక్చువల్ కిచెన్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఈ కౌంటర్ విషయానికి వస్తే దీన్ని జెడ్ బ్లాక్ గ్రానైట్ అని అంటారండి. ఇదైతే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి కిచెన్ కౌంటర్కి అయితే కనుక. ఎందుకంటే మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ లుక్ మన నార్మల్ క్లీనింగ్ కూడాను చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది అనమాట. షైనింగ్ కూడాను లైక్ గ్లాస్. సో మనం వేసుకునేది వన్స్, ఇంకా మనం కిచెన్లో వర్క్ చేసుకున్నప్పుడు అయినా సరే మనకు సాటిస్ఫాక్షన్గా ఉండాలి, అలాగే లుక్ బాగుండాలంటే కనుక నేనైతే మాత్రం ఈ జెడ్ బ్లాక్ గ్రానైట్ బాగా ప్రిఫర్ చేస్తానండి, మీకైనా సరే. ఇది దీనికి ఇలా బీడింగ్ కూడా వేయించామండి. మొత్తం ఓవరాల్గా బీడింగ్ వేయించాము. సింక్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఈ సింక్ అయితే 2x2 అనుకుంటా. సింక్ సైజు 2x3 ఓకే, 2x3 అంటే నాకు సైజ్ కరెక్ట్గా తెలియదు. కాకపోతే ఇంత పెద్ద సింక్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఇక్కడ పాత్రలు ఏవి క్లీన్ చేయడానికి కాదండి, జస్ట్ వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి, నార్మల్ హ్యాండ్ వాష్ కోసం. నెక్స్ట్ ఈ ట్యాప్ విషయానికి వస్తే ఇది ఇలా మూవబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది సోప్ డిస్పెన్సర్. ఇది ఇలా కింద ఇలా టచ్ చేస్తే మనకి సోప్ అనేది వస్తుంది, హ్యాండ్ వాష్ లిక్విడ్ అనేది వస్తుంది. అయితే ఇది ఏంటి అని అంటే ఆర్ఓ పాయింట్కి పైన ఎలక్ట్రీషియన్ ఇచ్చారండి. ఇక్కడ నుంచి అవుట్లెట్ వెళ్తుంది కదా వాటర్, దానికోసం. మా ఇంటీరియర్ అయితే అడిగారు, మీకు ఆర్ఓ పాయింట్ ఇవ్వాలా ఏంటి అని. నేనైతే ఆర్ఓ వాటర్ మాకు అలవాటు లేదండి, మేము ఎప్పుడు వామ్ వాటర్ తాగుతాము. సో ఆర్ఓ పాయింట్ మాకు వద్దండి. ఇక్కడ ఏదైనా క్రాకరీ పెట్టుకునేటట్టుగా ఏదైనా ఒక హైడ్రాలిక్తో ఒక కబోర్డ్ ఇమ్మంటేను ఇలా సెట్ చేసుకున్నాము. ఇదిగోండి. హైడ్రాలిక్ సాఫ్ట్ క్లోజర్ అండి. ఈ బ్లాక్ గ్లాస్కే వెళ్ళామండి ఓవరాల్గా కిచెన్ అంతా కూడా. ఎందుకంటే మన కౌంటర్ బ్లాక్ వచ్చింది కాబట్టి ఆల్ గ్లాస్ కూడాను మనం బ్లాక్లోనే వెళ్ళాము. ఇది కూడా నాకు బాగా నచ్చింది, అంటే మా కిచెన్ కరెక్ట్ సెట్ అయింది అనిపించింది. ఇంకా సింక్ పక్కనే
ఇదేంటంటే మన మున్సిపల్ వాటర్ వస్తుంది కదండి, ఫ్రెష్ వాటర్. సో అది ఇక్కడ కనెక్షన్ ఇచ్చామన్నమాట. డైరెక్ట్గా మనకి పైకి వచ్చేస్తుంది. మనం ఆ టైంలో వేసుకుంటే కనుక మనం ఇక్కడ ఎంత వాటర్ పట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఆ క్రాకరీ యూనిట్ పక్కనే ఇక్కడ మనకి ఒక 2.5x2 విండో ఇచ్చేసుకున్నామండి. దీనికి ముందు గ్రానైట్ వేద్దామని అనుకున్నాము. బట్ మా ఇంటీరియర్ చెప్పింది ఏంటంటే మీ కిచెన్ కబోర్డ్స్తో సింక్ అవ్వాలంటే కనుక మీరు విండోస్ని ఇలా మీ కిచెన్ కౌంటర్కి నెక్స్ట్ మీ కబోర్డ్స్కి ఏ కలర్ అయితే వేస్తారో ఆ కలర్ యాక్రిలిక్తో కన్సీల్ చేస్తే లుక్ బాగుంటుంది మేడం గారు అన్నారు. సో అందువల్లను ఈ విండో ఏదైతే ఉందో దీనికి మొత్తం కూడాను ముందు ఆయిల్ షీట్స్ అంటారండి, MDF బోర్డ్స్ అని అంటారు. దానితో ముందు కన్సీల్ మొత్తం కవర్ చేసి దానికి ఈ కలర్ యాక్రిలిక్ షీట్తో మళ్ళీ కవర్ చేసామన్నమాట. ఈ యాక్రిలిక్ షీట్స్ ఏంటంటే మనం నార్మల్ కొలిన్తో స్ప్రే చేసి తుడిచేసినా చాలా నీట్గా వచ్చేస్తుందండి. యాక్చువల్గా యాక్రిలిక్ షీట్స్ మనకి మెయింటెనెన్స్ కష్టం అంటారు, కానీ నాకు తెలిస్తే మాత్రం మనం 2-3 డేస్కి ఒకసారి తుడుచుకోవాలి, కానీ క్లీన్ చేసుకోవాలి. కానీ యాక్రిలిక్ షీట్స్ చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. మంచి ప్రీమియం లుక్ వస్తుంది మీ కిచెన్కి. ఇది ఈ బ్లైండ్ పెట్టించుకున్నామండి. కర్టెన్కి అయితే వెళ్ళలేదు ఏ విండో కూడాను. వీటిని ఇలా స్లైడ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఒక చాపర్ పెట్టించుకున్నాను, చాపింగ్ బోర్డు. చిన్న మనీ ప్లాంట్ అయితే ఇలా పెట్టుకున్నానండి. ఆ తర్వాత మన నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఇలా 2 కంటైనర్స్లో పట్టుకొని ఇలా ఉంచుకున్నాను. ఇంకా విండో పక్క ఈ విడ్త్ వచ్చేసి మనకి ఓవరాల్గా 4.5 ఫీట్స్ వచ్చిందండి. సో 4.5 ఫీట్స్లో చిమ్నీకి పక్కనే నాకు 2 సెల్ఫ్లు కావాలని ముందు నేను చెప్పాను అనమాట ఇంటీరియర్కి. సో ఈ చిమ్నీ విషయానికి వస్తే ఇది ఫ్యాబర్ కంపెనీ తీసుకున్నామండి. ఇది 1600 సక్షన్ పవర్. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాం, అమెజాన్లో. లాస్ట్ అక్టోబర్లో తీసుకున్నామండి. చాలా బాగుంది వర్క్ అయితే. ఇది స్లాంట్ మోడల్. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది. నెక్స్ట్ను ఇది ఇక్కడ ఆయిల్ కలెక్టర్ అనేది మనకి దిగువ రావడం వల్ల ఏంటంటే మనం ప్రతిసారి క్లీన్ చేసుకునేది కాకుండా ఈ ఆయిల్ అంతా ఇక్కడ మనకి కలెక్ట్ అవుతుంది. దీన్ని మనం తీసిన తర్వాత క్లీన్ చేసుకోవడమే. ఈ లుక్ వైజ్ కూడా మనకు బాగుంటుంది. నెక్స్ట్ ఈ గ్యాస్ అండి, ఇది 4 బర్నర్ గ్యాస్ తీసుకున్నాను. ఇది తీసుకుని 4 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక చిన్న మళ్ళీ సేమ్ అటువంటిదే ఒక ర్యాక్ వచ్చింది. అంటే పోపులు పెట్టి నెక్స్ట్ మనకి అవసరమైన ఆయిల్ గట్రా ఉంటుంది కదా, టామరిండ్ ఇటువంటివి, అవి ఇక్కడ పెట్టిస్తున్నాను ఇలాగను. ఆ నెక్స్ట్ ఇలా ఒక సెల్ఫ్ వచ్చిందని పక్కన. ఇందులో కూడా సేమ్ మన వంటకు అవసరమయ్యే వస్తువులు ఎలా పెట్టిస్తున్నాను. ఇంకా ఈ కార్నర్కి వస్తే ఆయిల్ ఉంచుకునేడానికి ఇలా వీలుగా 2 ఓపెన్ సెల్ఫ్స్ ఇలా గ్లాస్తో కావాలని చెప్పాను అనమాట. గ్లాస్ ఎందుకంటే మనం క్లీన్ చేయడానికి మనకి చాలా ఈజీ అవుతుందండి. అదర్వైజ్ ఇంక మనం ఏది పెట్టుకున్నా సరే అంతైనా సరే ఆ జిడ్డు అనేది దానికి అంటేస్తుంది. సో నేను మీకు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడాను ఒక కార్నర్లో ఇలా 2 గ్లాస్ సెల్ఫీ పెట్టుకోవడం వల్ల ఆయిల్కి అయితే చాలా కంఫర్టబుల్గా మనకి బాగుంటుంది. చూడడానికి లుక్ వైజ్ కూడా బాగుంటుంది. ఈ కింద ఒక చిన్న సిరామిక్ పాట్లో ఇలా సాల్ట్ పెట్టుకున్నానండి. ఆ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి దంచుకునే చిన్న రోలు. ఇక్కడైతే చిన్న వాచ్ ఒకటి ఉంచుకున్నానండి. మనకి టైం చాలా ఇంపార్టెంట్ కదా, వంట చేస్తున్నా సరే, ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే, పిల్లలు రెడీ చేయాలన్నా తెలుసుకోవడానికి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న వైట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా చిన్న వైట్ వాచ్ ఒకటి ఉంచాను. అగైన్ మళ్ళీ సౌత్ సైడ్ కూడా ఇంకొక విండో ముందే అన్నామన్నమాట. కిచెన్కి 2 విండోస్ అయితే కంపల్సరీగా ఉండాలి వెంటిలేషన్ పర్పస్ అనుకున్నాము. సో సౌత్ సైడ్ కూడా ఇంకొక విండో వచ్చింది. ఇది 2.5x3 విండో సైజ్ అండి. ఇది కూడా సేమ్ మళ్ళీ కర్టెన్స్కి వెళ్ళకుండా బ్లైండ్స్, ఒక సీనరీ బ్లైండ్ ఒకటి పెట్టించుకున్నాము. ఇటు సైడ్ ఇలా మన ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలా సెట్ చేసుకున్నాము. ఇక్కడ 2 సిరామిక్ పాట్స్ పెట్టాను. ఒక దాంట్లో పెరుగు ఉంటుంది, ఒక దాంట్లో ఆవకాయ ఉంటుంది. అగైన్ మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకొక మన సరుకుల కోసం ఒక ర్యాక్ వచ్చింది. ఈ సెల్ఫ్లో ఇలా మన వంటకు అవసరమైన కిరాణా అంతా ఇలా ఉంచానండి. మ్యాక్సిమం మా కిచెన్లో చూసుకుంటే
స్టీల్ అండ్ గ్లాసే ఉంటుంది, అయితే పైన ప్లాస్టిక్ అనగలరు. ఇదేంటంటే బెల్లం స్టీల్లో ఉంచడం వల్ల ఏంటంటే అది కొంచెం తుప్పులా అయి బ్లాక్గా అయిపోతుందండి బెల్లం అంతా కూడా. సో తప్పక ఈ రెండు మాత్రం ప్లాస్టిక్ వాడాను, ఇలా స్టీల్. ఇంకా లోపల మన మట్టి పాత్రలు కొన్ని చెక్కతో చేసిన గరిటెలు ఉంటాయి కదా, అలా పెట్టానండి. అవేంటంటే స్పెషల్లీ మనం ఏ పూజలైనా సరే అందులోనే వండుకోవడం చేస్తాను. మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ సేమ్ యథావిధిగా స్టోర్ చేస్తాను. ఇది ఈ ర్యాక్. నెక్స్ట్ ఇట్లా మళ్ళీ పక్కన 2 ర్యాక్ ఇలా వచ్చాయండి. ఇది ముందుగా మనం హౌస్ కట్టించేటప్పుడే సిమెంట్తోనే ఇవి అరలు పోయించామండి. ఇది ఏంటంటే మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, వాటి కోసం ఈ పోపుల డబ్బా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇవి మనకి ఎవరైనా వచ్చేటప్పుడు ఏదైనా ఇవ్వడానికి గట్రా అంటే మనకి ప్లాస్టిక్ కంటైనర్స్ అవసరం అవుతాయి కదా, అందరికి స్టీల్ ఇవ్వలేం కాబట్టి ఇచ్చినా సరే మళ్ళీ అవి రివర్స్ రాకపోయినా వాళ్ళు వాడేసి యూజ్ అండ్ త్రో చేసుకునేటట్టుగా కొన్ని ఎవరికైనా ఇవ్వాల్సిన కంటైనర్స్ టైప్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది ఈ ర్యాక్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ బ్లాక్ ప్రొఫైల్ డోర్తో ఇలా ఒక హైడ్రాలిక్ కబోర్డ్ చేయించామన్నమాట, బ్లాక్ అండ్ వైట్. నెలవారీ సరుకులు ఉంటాయి కదండి, ఒకసారి నెలకి సరిపడా తెచ్చుకుంటాం కదా, అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాను అనమాట. చూస్తే ఇక్కడ కూడా మనకు అన్ని స్టీల్ కంటైనర్సే. అయితే వీటికి లేబుల్స్ కూడా ఉంటాయి. ఇది మొత్తం స్టీల్ ఇలా పెట్టాను. సాఫ్ట్ క్లోజరే, మనకి వేయడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. నెక్స్ట్ దీని దిగువను ఇలా అగైన్ మళ్ళీ నెలవారీ సరుకులే. ఈ రెండు కూడాను మనకి నెలకి సరిపడా కందిపప్పు, గోధుమ పిండి, చక్కెర అన్నీ కూడా ఇందులో స్టోర్ చేశాను. నెక్స్ట్ ఈ దిగువ వస్తే కనుక ఇక్కడ ఏంటి సెల్ఫ్ అంటే ఫ్రూట్స్ అనేవి కొన్ని మనం అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి తినేవి. సో అటువంటివి ఉంచుకోవడానికి పైన మనకి ఈ చాపర్స్ గట్రా ఉంటాయి కదా, అవి పైన స్టోర్ చేశాను. ఇలా 4 ర్యాక్స్ ఉండే ఒక డ్రాలో. సెకండ్ దాంట్లో యాపిల్స్ అండ్ ఇలా ఆరెంజెస్ పెట్టుకున్నాను. ఇందులో ఎగ్స్. ఈ కింద ఇంకేమైనా ప్లాస్టిక్ బాటిల్స్ మన పాలు వాళ్ళవి ఖాళీ చేసి పెడతాం కదా, అటువంటివి ఇందులో పెట్టేసుకుంటాను. ఇది గ్రైండర్ అండి, అల్ట్రా కంపెనీది. నెక్స్ట్ మిక్సీ ఉంటుంది పక్కనే. ఈ రెండు మాత్రమే ఉంచుతాను కౌంటర్ పైన, మ్యాక్సిమం ఏమీ ఉండవు. ఇవన్నీ మనకి అంటే నైట్ టైం అన్ని లైట్స్ వేయకపోయినాను మన కౌంటర్ టైప్ని వర్క్ చేసుకోవడానికి అయ్యేటట్టుగా, ఒకవేళ గ్రైండర్ వేసుకున్నా మిక్సీ వేసుకున్నా మనకి లైటింగ్ ఉండాలి కాబట్టి ఇలా మొత్తం ఇలా ప్రొఫైల్ లైట్ ఇచ్చారండి. ఇలా అవనియండి. నెక్స్ట్ ఇంటీరియర్ అవనియండి. మొత్తం ఇదంతా కబోర్డ్ చేసేస్తాం మేడం గారు, మీకు స్పేస్ చాలా ఉంది కదా, ఈ ఎల్ షేప్ మీకు సరిపోతుంది, ఇది మొత్తం కబోర్డ్ చేసేద్దాము అని అన్నారనమాట. సో నాకేంటంటే కౌంటరు ఎంత స్పేస్ ఉన్నా మనకు చాలదండి, ఎందుకంటే ఇదంతా కూడా మనకి వర్కింగ్ అయిపోతుంది, మనకి గ్యాస్ ఉండే సైడ్ అంతా కూడాను. ఇవి మనకి నేను ఇప్పుడు వండే వంటలన్నీ కూడా ఇటు సైడ్ స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇదేంటంటే ఎక్స్ట్రా స్పేస్ అనమాట. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఏదైనాను మనకు ఉండే ఆ వస్తువులు ఉంచడానికైనా మనకు వర్క్ స్టేషన్ కూడా నాకు సరిపోదన్నమాట. సో నాకు ఇది ఇలా ఓపెన్ ఉంచమని చెప్పాను. దీనివల్ల యూ షేప్ రావడం వల్ల ఏంటంటే కిచెన్ లుక్ బాగుంటుంది. నెక్స్ట్ ఎన్ని వస్తువులైనా సరే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుని మనకి బాగుంటుంది. మొత్తం కబోర్డ్గా కప్పేసాం అనుకోండి, మనకి వర్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం హడావిడిగా మొత్తం క్లమ్జీగా అయిపోతుంది అనమాట. సో ఇది కౌంటర్ కోసం అయితే చెప్పేసాను కదండి. నెక్స్ట్ దీని సైడ్ ఇక్కడ ఇది లాంగ్ ర్యాక్ కూడా వచ్చిందండి. ముందు నుండే చెప్పాను అనమాట, ఒక లాంగ్ ర్యాక్ గ్లాస్ డోర్తో నాకు ఒకటి కావాలి అని. ఇదేంటంటే ఇందులో కూడా ఇలా రో ప్లేట్ ఇచ్చుకున్నాము, ఎందుకంటే ఈ ఉండే వస్తువులు కూడా మనకి నీట్గా కనిపించే విధంగా. పైన క్రాకరీ పెట్టాను కొంత, ఇక్కడ గట్రా ఉంటాయి కదా న్యాచురల్ వేవైనా, అవి ఇక్కడ పెట్టిస్తున్నాను. అగైన్ మళ్ళీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కార్నర్. ఇటు మళ్ళీ జంక్ ఏమైనా తినే వస్తువులు కట్టాను. పక్కనే ఒక టిష్యూ
పేపర్స్ బంచ్ ఉంచాను. ఈ కిందంతా కూడా ఎలక్ట్రికల్ గూడ్స్ అండి, అంటే ఫ్రిడ్జ్, మన మిక్సీవి గ్రైండర్ ఉంటాయి కదా, వాటివన్నీ కూడా ఇక్కడ ఇలా స్టోర్ చేస్తున్నాను. అంతా బయట ఉన్నా సరే హడావిడిగా ఉంటుందని ఇలా. ఇది ఎగ్ బాయిలర్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. ఈ కిందవి 2 విక్కర్ బాస్కెట్స్ పెట్టించానండి. పైది ఆనియన్స్ కైనట్టుగా, కిందది ఏంటంటే రెడ్ చిల్లీస్, గార్లిక్, కోకోనట్ అటువంటివన్నీ డ్రై ఐటమ్స్ పెట్టుకోవడానికి వీలుగా 2 విక్కర్ బాస్కెట్స్ పెట్టాను. ఇది మా లాంగ్ క్రాకరీ అండ్ గ్రాసరీ ర్యాక్ అనమాట. ఇది మా ఫ్రిడ్జ్ అండి. ముందు ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉండేది, అది కొంచెం ట్రబుల్ ఇచ్చింది. నెక్స్ట్ కొత్త కిచెన్లోకి కొత్త ఫ్రిడ్జ్ తీసుకుందాం అనేసి, ఇది ఎల్జీ కంపెనీది 408 లీటర్స్ కెపాసిటీదండి. ఇది కూడాను మనది కిచెన్ అంతా బ్లాక్ అండ్ వైట్ సమ్ బ్లూ షేడ్లో వెళ్ళింది కాబట్టి కిచెన్ కూడాను మనకి బ్లాక్ ఉండాలని ఈ కలర్ ఎంచుకున్నాము. ఇది కూడాను మనకి కౌంటర్ ఉండే గ్రానైట్ కలర్కి కరెక్ట్గా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. కౌంటర్ పైన ఉండే సెల్ఫ్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇదేంటంటే మనకి కన్వర్టబుల్ అండి. పైది ఫ్రీజర్ని మనం ఫ్రిడ్జ్లో మార్చుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ మీకు తెలుసు కదా. సో నేను మొత్తం ఇప్పుడు ఫ్రీజర్లో ఉంచలేదు, మొత్తం కూడా ఫ్రిడ్జ్ మోడల్లో ఉంచాను. కౌంటర్ అయింది కదా, ఇప్పుడు కౌంటర్ టాప్ కింద ఉండే సెల్ఫ్లు చూద్దామండి. సింక్ కిందను ఇలా ఒక ర్యాక్ వచ్చింది, యాజ్టీస్గా తెలుసు కదా. దీనికి వెంటిలేషన్ కోసం మనకి 2 ఇటువంటి మెస్ పెట్టాడు. మెస్ కాకుండా మేము ఇలా డిజైన్స్కి వెళ్ళాము, క్లీనింగ్ కూడా మనకు బాగుంటుంది. సో దీని కింద ఇలా ఒక సెల్ఫ్ ఉందండి, లాంగ్ సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే ఒక ర్యాక్ పెట్టాను. ఇందులో మనకి శానిటరీ పర్పస్ సోప్స్, హ్యాండ్ వాషెస్, నెక్స్ట్ కొలిన్స్, నాప్థలిన్ గోలీస్, మొత్తం మన శానిటరీ పర్పస్ అంతా కూడా ఇక్కడ ఉంచాను. అదే మన క్లీనింగ్ పర్పస్ వస్తువులని నేను ఇవి కూడా మంత్లీ వన్స్ తెచ్చుకుంటాం కాబట్టి ఇలా తెచ్చేవన్నీ ఇక్కడ స్టోర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దీని పక్కనే ఇంకొక లాంగ్ సెల్ఫ్ ఇలా ఓపెన్ ఉంచమని చెప్పామండి. ఎందుకంటే ముందు నుండే మనకి వ్యాక్యూమ్ క్లీనర్ ప్లాన్ ఉంది కాబట్టి వ్యాక్యూమ్ క్లీనర్ పట్టేటట్లుగా ఇక్కడ ఒక ర్యాక్ ఇలా ఇచ్చేసుకున్నాను. వ్యాక్యూమ్ క్లీనరు అగేరా కంపెనీదండి. నేను లాస్ట్ అక్టోబర్లో తీసుకున్నాను. ఇది కూడా నేనైతే చాలా ఎక్కువ మందికి ప్రిఫర్ చేస్తానండి. చాలా బాగా వర్క్ అవుతుంది, మనకి బడ్జెట్లో వస్తుంది, నెక్స్ట్ మన క్లీనింగ్ పర్పస్ చాలా యూజ్ అవుతుంది. ఈ ఓపెన్ ర్యాక్ ఇలా ఉంచే ముందు డిష్ వాషర్ కానీ ఉంచారనమాట. యాక్చువల్గా ఎలక్ట్రీషియన్ డిష్ వాషర్ పర్పస్ లోపల ఎలక్ట్రిసిటీ అంతా ఉంది, ఎలక్ట్రికల్ లైన్ ఉంది, కానీ నేను ఇలా వ్యాక్యూమ్ క్లీనర్ కానీ స్టోరేజ్కి వాడుతున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఇలా 2 ర్యాక్స్ వచ్చాయండి, కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఎందుకంటే మనకి కడాయిస్, ఈ రైస్ బాండి ఇవి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ ఉంచుకోవడానికి వీలుగా కొంచెం డెప్త్ ఎక్కువ ఉండేటట్లుగా 2 ర్యాక్స్ మాత్రం ఇచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజరే, మనం జస్ట్ ఇలా పుష్ చేయగానే వాటర్ క్లోజ్ అయిపోతాయి. చూసారు కదా, ఇంత పెద్ద పెద్ద కుక్కర్స్ అయినా కూడా పట్టేటట్లుగా కొంచెం డెప్త్ ఎక్కువ ఉండేవి. విడ్త్ కూడానండి అన్నీ కూడా 2.5 feet ఇచ్చామన్నమాట. ఇలా ఎక్కువ విడ్త్ ఉండే వల్ల ఏంటంటే ఒక డోర్ ఓపెన్ చేస్తూ ఎక్కువగా ఒకేసారి మనకు దొరుకుతాయి. నెక్స్ట్ లుక్ వైజ్ కూడాను విడ్త్ ఎక్కువ ఉండే కబోర్డ్స్ పెట్టుకోవడం వల్ల కిచెన్ లుక్ బాగుంటుందండి. ఈ 2 ర్యాక్స్ అయినాక ఈ గ్యాస్ కిందనే ఇలాగ 3 డ్రార్స్ వచ్చేటట్టుగా పెట్టమన్నాము. విడ్త్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ది కట్లరీ, ట్యాండమ్ బాస్కెట్స్ అంటారు కదా, అలా పెట్టించాము మొత్తం. మనం స్టీల్ కాకుండాను ఇలా పెట్టించాము మేము. ఇది కూడా సేమ్ అండి, ట్యాండమ్ బాస్కెట్స్ అంటారు వీటిని. అన్నిటికి కూడాను ప్రొఫైల్ డోర్సే, ప్రొఫైల్ హ్యాండిల్లెస్కి వెళ్ళాము. ఇది మనకి ప్లేట్స్ ర్యాక్ అనమాట. ఒకవైపు ప్లేట్స్ ర్యాక్ ఇస్తూ ఒకవైపు అలా ఓపెన్ ఉంచమన్నాను. మనకి నచ్చినట్లుగా మనం మన పాత్రను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది ఈ కార్నర్లో ఇలా ఒక సెల్ఫ్ వచ్చిందండి. ఇది ఒక ఓపెన్ సెల్ఫే. మనం పెద్ద పెద్ద ఇటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్లో ఏమైనా ఉంచుకుంటాం కదా, టామ్రిన్ కానీ రాగులు కానీ పెద్ద పెద్ద మన బేషన్లు గట్రా ఉంటాయి కదా,
అటువంటివన్నీ ఆ లోపల సెట్ చేసి ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్లో రాగుల కోసం అలా పెట్టి ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి. నెక్స్ట్ ఇది మొత్తం సౌత్ సైడ్ అంతా ఒకే ర్యాక్ వచ్చింది, ఇలా 2 సెల్ఫ్లు వచ్చాయి. దీనికి మనం సిమెంట్తోనే ర్యాక్ వేయించాము. దీనికి జస్ట్ ఇలా కబోర్డ్స్ అండ్ ఆర్నమెంట్స్ అనమాట. ఇందులో ఇదిగోండి ఎక్స్ట్రా కుక్కర్స్, కడాయిస్, నెక్స్ట్ రొట్టెల పీట, కర్ర ఇలా పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రా అన్నీ ఇందులో ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ వస్తేను ఇది మొత్తం ఈ సైడ్ కౌంటర్ టాప్ కింద ఉండే సెల్ఫ్లు అంతా కూడా ఓపెన్ సెల్ఫేనండి. ఇందులో కూడా మధ్యలో ర్యాక్స్ ఏమి ఉండవు. ఇక్కడ బియ్యం ఉంచుకునేది రైస్ కంటైనరు, నెక్స్ట్ ఎక్స్ట్రా మళ్ళీ రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అట్లాంటివి అన్నీ ఇలా పెట్టుకున్నాను. ఈ సైడ్ కూడా మళ్ళీ సేమ్ అట్లానే. ఇందులో ఆయిల్, నెక్స్ట్ ఎక్స్ట్రా బాటిల్స్, పెద్ద పెద్ద హండాలు అలా ఉంటాయి కదా, అలాంటివన్నీ అందులో పెట్టేశాను. ఇదండి. అయితే కూడా వాడే మెటీరియల్ యాక్షన్ పెసా కంపెనీ WPC బోర్డ్స్ అంటారండి. ఇవేంటంటే పెస్ట్ ఫ్రీ, నెక్స్ట్ తడిచినా కూడాను వీటికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. సో మనం యాక్షన్ పెసా కంపెనీలో WPC బోర్డ్స్కి వెళ్ళాము. ఇది కిచెన్ కన్స్ట్రక్షన్ అప్పుడే పెస్ట్ కంట్రోల్ అంతా చేయించాము. నెక్స్ట్ ఏంటంటే ఈ WPC వేయడం వల్ల మనకి ఇది థెర్మైట్ ప్రూఫ్. అలాగే బోర్డ్స్ ఉండే స్పెషాలిటీ ఏంటంటే పెస్ట్ ఫ్రీ, అలాగే థెర్మైట్ ఫ్రీ, నెక్స్ట్ ఫైర్ రెసిస్టెన్స్ ఎక్కువ అండి. అంటే మనకి ఇన్ కేస్ ఫైర్ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ గట్రా అయినాను ఈ ఫైర్ని ఎలాబరేట్ చేయదనమాట. సో మాది ఫుల్లీ యాక్రిలిక్ అండ్ WPC కిచెన్. ఇది మా కిచెన్ అండి ఓవరాల్. పైన ఉండేవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కౌంటర్ టాప్ పై సెల్ఫ్స్, అలాగే కింద సెల్ఫ్స్ అయ్యాయి కదా. ఇంకా పైన సీలింగ్కి మన ఈ ర్యాక్స్కి మధ్యలో ఉండేది కూడాను చుట్టూ ఇలా రన్నింగ్ కబోర్డ్స్ ఇస్తామండి. అక్కడ కూడా మనకి సీలింగ్ నుంచి గ్యాప్ లేకుండాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి స్పైడర్స్ కానీ, క్యాక్రోచెస్ కానీ ఇటువంటివి ఏవి ఉండడానికి లేకుండా మొత్తం ఈ కబోర్డ్స్ లుక్ ఎలా ఉందో చూడండి. మొత్తం కవర్ చేసాము. ఇక పైన సీలింగ్ విషయానికి వస్తే ఓన్లీ ఒక రో ప్లేటును అలా 4 పెద్ద సీలింగ్ లైట్సే పెట్టించుకున్నామండి. ఎందుకంటే డిజైన్స్ వరకు వెళ్ళలేదు. డిజైన్స్ వల్ల కూడాను మనకి స్పైడర్స్, డస్ట్ ఎక్కువగా చేరుతుంది. సో ఇది మా కిచెన్ ఓవరాల్ టూరు. అయితే నైట్ టైము మా కిచెన్ ఓన్లీ రో ప్లేట్స్తో లుక్ ఇలా ఉంటుందండి. మొత్తం కిచెన్లో వర్క్ అంతా అయిపోయినాక ఇలా రో ప్లేట్స్ ఆన్ చేసుకొని ఇలా చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ లుక్ నాకు బాగా నచ్చుతుంది మా కిచెన్లో. మీరు కూడా కొత్తగా కిచెన్ కట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా రో ప్లేట్స్, అదే ప్రొఫైల్ లైట్స్ పెట్టించుకొని మీరు కూడా మీ కిచెన్ లుక్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మా అమ్మ చేసిన కిచెన్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోకి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.